అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వాటర్ చూపిస్తున్నానని చెప్పి అనుకుంటున్నారా అండి? ఇది వాటర్ కాదండి. కానీ మనం ఒక్కసారి వాటర్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ ఎక్కువ తాగాలని, అది మన బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుందని మనందరికీ తెలుసు. కానీ మనం నిజంగా మన బాడీకి కావాల్సిన వాటర్ అంతా రెగ్యులర్‌గా తాగుతున్నామా? అలా ప్లెయిన్ వాటర్ తాగడం ఇష్టం లేని వాళ్ళు నేను చెప్పే ఈ చిన్న టిప్‌ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి నీళ్ళ దగ్గరికి వద్దాం. కొబ్బరి నీళ్ళు కూడా కొంతమందికి ప్లెయిన్‌గా తాగడం అస్సలు ఇష్టం ఉండదండి. కొంతమంది అయితే అసలు కొబ్బరి నీళ్ళు ఎందుకు మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు ఏమైనా అనుకున్నా పర్వాలేదు. మనం తాగే కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఈ కొబ్బరి నీళ్ళు ఇంచుమించుగా కొంచెం చవకే. ఒక్క సమ్మర్‌లో దాని రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే సమ్మర్‌లో కూల్ డ్రింకుల రేట్ బాగా తక్కువగా ఉంటుంది. కానీ కూల్ డ్రింక్ తాగే కొద్దీ మన బాడీ ఇంకా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఈ కొబ్బరి నీళ్ళు తాగే కొద్దీ మన బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి అందరికీ ఈ విషయం గుర్తు చేయడానికి మాత్రమే ఈ వీడియో అండి. ఇంకప్పుడు విషయానికొస్తే ప్లెయిన్‌గా కొబ్బరి నీళ్ళు తాగడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా! అట్లాంటి వాళ్ళు ఈ సీడ్స్‌ని యాడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ అసలు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మన బాడీకి వచ్చే న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుకుందాం. 100 ml కొబ్బరి నీళ్ళలో క్యాలరీ అంటే ఎనర్జీ 18-25 అండి. కార్బోహైడ్రేట్స్ 4-6 గ్రామ్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే మన బాడీకి ఎక్కువ కావాలో అట్లాంటి పొటాషియం 250 mg, జింక్ 0.1 మిల్లీగ్రామ్, ఫాస్ఫరస్, విటమిన్ సి 2.4 mg, కాల్షియం 24 mg, విటమిన్ బి కూడా దీంట్లో ఉంటుందండి. సోడియం అయితే ఆల్మోస్ట్ 5 mg, మెగ్నీషియం 15 mg. ఇంకా ప్యాక్డ్ విత్ ఎలక్ట్రోలైట్స్, బాడీని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇప్పుడు నేను చెప్పే సీడ్స్‌ని యాడ్ చేసి చూద్దాం. దాంట్లో ఇంకా ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి. 100 ml కొబ్బరి నీళ్ళలో 5 గ్రామ్స్ చియా సీడ్స్‌ని యాడ్ చేస్తే ఆ డ్రింక్‌లో క్యాలరీస్ 43-50 క్యాలరీస్ అవుతాయండి. కార్బోహైడ్రేట్స్ 6-8 గ్రామ్స్, వీటిలో న్యాచురల్ షుగర్స్ కూడా ఉంటాయి 2-5 గ్రామ్స్, ప్రోటీన్ వచ్చి 1.5 గ్రామ్స్, ఫ్యాట్ 1.6 గ్రామ్స్, ఫైబర్ 2 గ్రామ్స్, పొటాషియం అప్రాక్సిమేట్‌గా 250 mg అవుతుంది ఈ డ్రింక్‌లో. ఫైనల్‌గా మనం చాలా ఇంపార్టెంట్‌గా చెప్పుకోవాల్సింది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ చియా సీడ్స్‌లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ముఖ్యంగా వెజిటేరియన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఎవరైతే నాన్ వెజ్ తినలేరో, కొంతమంది ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ అట్లాంటివి కూడా తినలేకపోతారు. కానీ అట్లాంటి వాళ్ళు ఈ చియా సీడ్స్‌ని చాలా ఈజీగా ఇట్లా వాటర్‌లో కానీ, కొబ్బరి నీళ్ళలో కానీ వేసుకొని చాలా ఈజీగా తాగేయచ్చండి. డ్రింక్ తయారు చేయడానికి నేను చెప్పిన దానికన్నా కూడా చాలా తక్కువ టైం పడుతుందండి. మనం కొబ్బరి నీళ్ళు తాగాలనుకున్నప్పుడు కొబ్బరి బొండం కొట్టేసుకుని దాంట్లో ఒక 30 మినిట్స్ ఈ చియా సీడ్స్‌ని యాడ్ చేసేయచ్చు. ఒక 30 మినిట్స్ సోక్ చేశాక తర్వాత కొబ్బరి నీళ్ళని అలా తాగేయచ్చు. లేదు చియా సీడ్స్‌లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ బాగా ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే కనుక దీన్ని ఎక్కువ సేపు అంటే మినిమం 12 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు. ఈ చియా సీడ్స్‌ని తీసుకునేటప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 24 అవర్స్ నానబెట్టడం, 24 అవర్స్ దాటాక ఈ చియా సీడ్స్‌ని తీసుకోకపోవడమే మంచిది. 12 అవర్స్ ఐడియల్ అండి. తర్వాత 24 అవర్స్ మాక్సిమం అంతే. ప్లెయిన్ వాటర్‌లో ఓవర్ నైట్ సోక్ చేసుకుని కూడా ఆ వాటర్‌ని చియా సీడ్స్‌తో కలిపి ఈ కొబ్బరి నీళ్ళలో యాడ్ చేసేసుకుని మనం తాగేయచ్చు. లేదు అలా కాదు నాకు పర్ఫెక్ట్‌గా కొబ్బరి నీళ్ళలో మాత్రమే యాడ్ చేసుకోవాలనుకుంటే కొబ్బరి బొండంలో ఒక 30 మినిట్స్ యాడ్ చేసుకుని తాగేయచ్చు. చియా సీడ్స్‌లో ఉన్న ఒక గుణం ఏంటంటే మనం సోక్ చేశాక బౌల్‌లో కానీ అవి కొంచెం స్టిక్కీగా అయిపోయినట్టుగా అనిపిస్తాయి. ఒక్కసారి గనక మనం చేత్తో కానీ, స్పూన్‌తో కానీ కలిపేసుకుని అప్పుడు వాటర్‌లో కానీ, కొబ్బరి నీళ్ళలో కానీ కలుపుకుంటే మనకి తాగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి మన చిన్న రెసిపీ. చాలా చిన్న రెసిపీ. కానీ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఎంత ఎక్కువ కాబట్టే నేను ఇంతసేపు ఈ వీడియోని చేయాల్సి వచ్చింది. మీకు ఇష్టమైన వాళ్ళకి, మీరు ఎవరి హెల్త్ అయితే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. మీరు కూడా రెగ్యులర్‌గా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండండి. బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు ఆనందంగా ఉండండి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి. ఇంకో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో
మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.